ప్రియమైన పరిశుధాత్మ సహవాస ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మా నాన్నగారు అయ్యి యోనాతాన్ గారు దైవ వర్తమానం అందిస్తారు. పరిశుద్ధాత్మ సహవాసము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. సహోదరులరా, గడిచిన కొద్ది నెలల నుంచి పరిశుద్ధాత్ముడు అనే ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, పరిశుద్ధాత్ముడికి ఉన్న పర్యాయ నామములు మనం ధ్యానించాం. పరిశుద్ధాత్ముడికి అగ్ని సాదృశ్యముగాను, గాలి సాదృశ్యముగాను ఉన్నవి అనే విషయాలు మనం ధ్యానించాం. పరిశుద్ధాత్ముడికి నీరు కూడా సాదృశ్యముగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి. క్రైస్తవ్యాన్ని ప్రారంభించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున పండుగలో నిలబడి యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు మనం చూస్తే, ఎవడైనను దప్పిగొనుని ఎడల వానిని నా యొద్దకు రానివ్వండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాని కడుపులో నుంచి జీవజల నదులు పారును అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన నామమందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఈ ప్రవచనం చెప్పారు. పరిశుద్ధాత్మని పొందటం అనేది దాహమును తీర్చేటువంటి నీళ్లుగా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దాహము తీర్చబడితే నీళ్లు త్రాగిన వ్యక్తి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారేటువంటి వ్యక్తిగా తీర్చబడతారని ప్రభు అయిన యేసుక్రీస్తు పలికారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు, నీవు ఇచ్చు నీళ్లు త్రాగువాడు కొద్ది గంటలకి మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు నిత్యము ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని యేసు ప్రభువారు ఇవ్వబోయేటువంటి నీళ్లుగా, ఆ నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు నీళ్లు ఊరెడి బుగ్గగా ఉంటారని ఆయన మాట్లాడారు. ఈ నీళ్లు జీవజలము అనేటువంటిది పరిశుద్ధాత్ముడికి సంబంధించినటువంటి పదముగా మనకు బైబిల్ కనిపిస్తుంది. లోక సంబంధమైన నీళ్లు లోకములో ఉన్నాయి. ఈ లోకములో నీళ్లు మనుషులను బ్రతికించవచ్చు, మరణింపు చేయొచ్చు కూడా. మంచినీళ్ళు త్రాగుతూ గొంతు పట్టేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సముద్రమునకు నమస్కారం చేసుకుని సముద్ర స్నానానికి వెళ్ళి సముద్రములో కెరటాల్లాకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నదులలోకి స్నానానికి వెళ్ళి పుణ్య నదులు అని నదుల్లో మునిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దేవుడు మనకు తండ్రి. అసలు ఆయన మనల్ని ఇలా అర్ధాంతరంగా మరణింప చేయడు. దేవుడు నరుడికి ఆయుష్కాలం నియమించారు. 90వ కీర్తన 10వ చరణములో నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నారు. సంవత్సరాల కంటే ముందు మరణించటం అనేది లోకపరంగా రోగాలతో కానీ, సమస్యలతో కానీ, ఆత్మహత్యలతో కానీ, ప్రమాదాల ద్వారా కానీ మరణించటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. కనుక ఈ లోకంలో నీరు హాని చేస్తుంది. ప్రాణము పోయే వ్యక్తికి మంచినీళ్ళు ఇస్తే నిలబడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని నీరు ఉన్నదే, అది మనుషులను బ్రతికించటమే తప్ప మరణింప చేసే నీరు కాదు. ఆ నీరే జీవజలములని పరిశుద్ధాత్ముడిగా పోల్చబడుతున్నారు. జీవింపచేయు ఆత్మ. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకును, శరీరాన్ని అనుసరించి లేదా సాతాను యొక్క ఆత్మను అనుసరించి నడిచే మనసు మరణమునకును నడుపును అని వ్రాస్తున్నాడు. ఆత్మ జీవింపచేయును, అక్షరం మనిషిని చంపును అని 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. కనుక ఈ ఆత్మ జీవింపచేయువాడు. సాతాను శక్తులతో పోరాడి అనేకమైన సాతాను శక్తుల్ని ఓడించి వాటిని మరణింపచేసినటువంటి సంసోను, అక్కడ ఫిలిష్తీయులు సాతాను యొక్క ఆత్మలుగాను సాతాను యొక్క సైన్యముగాను కనిపిస్తున్నారు. సంసోను దేవుని ఆత్మ కలిగినటువంటి నరుడు, దేవుని అభిషేకం కలిగిన నరుడు, దేవుని
చేత పుట్టబడినటువంటి వరపుత్రుడు. దేవుని చేతిలో సంసోను ఒక బలమైన సాధనం. కానీ దేవుని చేతిలో వాడబడేటువంటి సంసోను మీదకి, దేవుని చేత ఏర్పరచబడిన సంసోను మీదకి సాతాను శక్తులు దాడి చేశాయి. ఆ పోరాటంలో సంసోను మీద ఉన్న అభిషేకముతో సంసోనుని దేవుడు ప్రేరేపించిన కొలది సాతాను శక్తుల మీద విజయం సాధించాడు. చివరికి తను దప్పిక చేత పడిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అతను దప్పిక చేత చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. పోరాడి అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా, ఇంత యుద్ధం నా చేత చేయించావు, కానీ ఇప్పుడు దప్పిక చేత చనిపోతున్నాను. కానీ ప్రజలు ఏమంటారంటే, సంసోనుని ఎవరో శత్రువులు చంపేస్తుంటారని, నన్ను చంపిన ఘనత శత్రువులకు వచ్చే విధంగా ఉంది. నువ్వు నా చేత యుద్ధం చేయించావు, కానీ నా మరణము యొక్క అంతిమ పరిస్థితి శత్రువుల చేతిలో ఓడిపోయినోడుగా పిలువబడేలా ఉంది. నన్ను రక్షించమని అడిగినప్పుడు దేవుడు లేహీలో ఒక గోతుని చీల్చి నీళ్లను ఉబుకింప చేసినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే పడిపోయినటువంటి, మరణానికి చేరువవుతున్నటువంటి, నాశనమైపోతున్నటువంటి, జీవితాన్ని ముగించబోతున్నటువంటి, పోరాటంలో గెలిచి ముగించబోతున్నటువంటి ఆ సంసోన్ని దేవుడు అక్కడ నీళ్ల చేత బ్రతికించారు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో కూడా మనం సాతాను శక్తులతో పోరాడవలసి ఉన్నది. శరీరులతో కాదు, మనుషులలో దురాత్మలు ప్రవేశించి ఆత్మానుసారులైనటువంటి వ్యక్తులమైనటువంటి మనతో పోరాడుతూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మలతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధపు లోకనాథులతోనూ మనం పోరాడుతున్నామని చెప్తూ ఉంటాడు. మనకి మనుషులు కొన్నిసార్లు హాని చేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ మనం అనుకుంటాం మనిషి అని, కానీ వాళ్ళలో దురాత్మ ఉండి ఆ వ్యక్తులు ఆత్మానుసారమైన వ్యక్తులను ఎప్పుడు బాధలు పెడుతూనే ఉంటారు. కయీనులో సాతాను ప్రవేశించి హేబేలుని హింసించాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ఆదికాండం నుంచి కూడా ఆత్మానుసారులని శరీరానుసారులు ఎప్పుడు బాధలు పెడుతూనే ఉన్నారు. ఆ శరీరానుసారులు బాధలు పెడుతూ నిత్య మరణానికి వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి తప్ప వాళ్ళు సుఖంగా బ్రతకలేదు. అయితే ఈ పోరాటంలో మనం కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం, సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, దేవునిలోనే బ్రతుకుతున్నాను, కానీ ఈ కష్టాలేంటి, బాధలేంటి అని సంసోను అక్కడ ఇబ్బంది పడినట్టుగా, సంసోను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొరపెట్టినట్టుగా మనం కూడా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మార్గాన్ని చూపెడతాడు. ఆ సమయంలో దేవుడికి స్తోత్రాలు. దేవుడు తన సేవకుల కొరకు, లేక తన విశ్వాసుల కొరకు, వాక్యానుసారంగా నడిచే విశ్వాసుల కొరకు, క్రమశిక్షణతో దేవుని ఆత్మచేత నడిచేటువంటి విశ్వాసుల కొరకు దేవుడు ఏ అద్భుతాన్ని చేయగలడు. అక్కడ నీళ్లు నిచ్చి సంసోన్ని బ్రతికించాడు. ఇది పరిశుద్ధాత్మకు సంబంధించిన నీళ్లు ప్రియులారా. జీవమునిచ్చేటువంటి శక్తి నీళ్లకు ఉన్నట్లుగా యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో జీవమునిచ్చేటువంటి ఉదకము అంటాడు. నీళ్లకు ఉండేటువంటి గుణాలను మనం చూస్తే దప్పిక చేత ఉన్న వ్యక్తిని బ్రతికిస్తాయి. మలినాలు ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని కూడా మనం నీళ్లతో కడగొచ్చు. నీళ్ల ద్వారా దేనినైనా మనం ఈ లోకంలో కడుక్కుంటూ ఉంటాం. దేవుడు మనకే మన హృదయాన్ని కడగడానికి పరిశుద్ధాత్మని నీళ్లుగా పంపించాడు. ఇశ్రాయేలీయులు దాహం చేత చనిపోతున్న సమయాల్లో దేవుడు బండలో నుంచి నీళ్లును ఉబికింప చేసి వారి దాహాన్ని తీర్చి బ్రతికించారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు సహోదరులారా. అలాగనే ఈ పరిశుద్ధాత్మ నీళ్లుని బాప్తిస్మంతో పోల్చడం జరిగింది. నీటి బాప్తిస్మం దేవుడు దైవజనుడి ద్వారా ఏర్పరిచారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏ నరుడు ఇచ్చేది కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేటువంటిది. బాప్తిస్మం ఇచ్చి యోహాను, నా వెనక వచ్చేవాడు నేనైతే నీళ్లలో ఇస్తున్నాను కానీ నేను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అంటాడు. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా
పరిశుద్ధాత్ముని గురించినటువంటి అంశం తెలుసుకోకుండా నీటి బాప్తిస్మం తీసుకున్న అది బాప్తిస్మం కాదు అని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది ఈ పరిశుద్ధాత్ముడి గురించినటువంటి విషయాలు తెలుసుకోకుండా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరిన తర్వాత బాప్తిస్మాలు తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పరిశుద్ధాత్ముడి గురించి, యేసుక్రీస్తుని గురించి సరైనటువంటి వాక్యం తెలుసుకోకుండా తీసుకునే బాప్తిస్మం అటువంటి బాప్తిస్మం కాదు. రెండవది, అలా బాప్తిస్మం తీసుకుని ప్రారంభించిన వాళ్ళు కూడా క్రైస్తవంలో పరిపూర్ణులుగా ఎదగకుండా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు ఓ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నాడు, మీరు ఏ బాప్తిస్మం పొందారు అని. యోహాను ఇచ్చిన బాప్తిస్మే పొందాము అన్నారు. మరి పరిశుద్ధాత్ముడి గురించి ఆయన చెప్పలేదా? నేను నీళ్లతో ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్ముడితో బాప్తిస్మం ఇస్తారని ఒక బాప్తిస్మం గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి. ఆ పరిశుద్ధాత్ముడి గురించి మీకేం తెలియదు అంటే, అసలు పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉన్నాడన్న విషయమే మాకు తెలియదు అన్నారు. వాళ్ళు బాప్తిస్మం పొందిన శిష్యులట. వాళ్ళు విశ్వాసులు కాదట, శిష్యులట. సరైన వాక్య జ్ఞానం లేని శిష్యులు, యేసుక్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకొనని శిష్యులు. విశ్వాసులుగా ఉన్నట్లయితే అదొక ఎత్తు, కానీ వాక్యం చెప్తున్నటువంటి శిష్యులుగా ఉన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్ముడి గురించి పరిచయం లేదట. అప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్ముడి గురించి చెప్పి వాళ్ళకి తిరిగి బాప్తిస్మం ఇచ్చినట్లుగా, మీరు పొందింది బాప్తిస్మం కాదు, నాలెడ్జ్ లేకుండా తీసుకున్న బాప్తిస్మం కాదు అని చెప్పి వాళ్ళకి మరలా బాప్తిస్మం ఇచ్చినట్లుగా అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఉన్నది. ఈ పరిశుద్ధాత్ముడు నీళ్లుగా ఉన్నటువంటి ఆ అభిషేకము మనిషి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడితో బాప్తిస్మం పొందుతారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరపు గడప క్రింద నుంచి నీళ్లు ఊగుచున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఆ నీళ్లు పరిశుద్ధాత్ముడు నదిగా కనిపిస్తున్నాయి. ఆ నీళ్లు గుండా 1000 మూరలు కొలిచి నడుస్తున్నప్పుడు ఒక్కొక్క 1000 మూరలకి ఒక్కొక్క అనుభవాలు. చేలమండల లోతు మరొక 1000 మూరలు కొలవగా, మొకాళ్ళ లోతు మరొక 1000 మూరలు కొలవగా, మొలలోతు మరొక 1000 మూరలు కొలవగా, మిక్కిలి లోతైనటువంటి ప్రదేశం. మరింత లోతుకి వెళ్ళినప్పుడు ఈదలేనంత నదిగా కనిపిస్తున్నాడు. అంటే మందిరపు గడప క్రింద నుంచి ఉబికిన నీళ్లు అంటే పరలోకము నుంచి ప్రవహించినటువంటి నీళ్లు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుని సింహాసనము మధ్య నుంచి ఒక నది ప్రవహించుచుండెను, జీవజలముల నది అంటాడు. ఆ నదికి ఇరువైపులు కూడా జీవవృక్షపు చెట్లు ఉండెను. అవి 12 కాపులు కాస్తున్నాయట సంవత్సరానికి. ఆ కాయలు ఆహారమునకు, ఆకులు ఔషధమునకును ఉపయోగపడుతున్నాయట. అద్భుతమైనటువంటి నది, స్ఫటికమును పోలినటువంటి నదిగా కనిపిస్తున్నాడు. ఈ జీవజలముల నది అంటే పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి ఈ నీళ్లతో కూడిన నది ఈ రోజున సంఘాల్లో ప్రవహించాలి. సంఘాల్లో ప్రవహిస్తే ఆ సంఘాల్లో ఉండేటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో నది పారు చోటు నెల్ల జలచరములు బ్రతికెను. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ సహజ సిద్ధంగా ఉన్న నదులు ఈ నదితో సరిపోలవు. ఎందుకంటే ఈ నది సముద్రంలో పడుతుందట. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనంలో అది అరాబాలో నుంచి సముద్రంలో పడుచుండెను. సముద్రంలో పడినప్పుడు సముద్రము యొక్క నీళ్లు మంచినీళ్ళుగా మారుతున్నాయట. ఈ లోకములో ఉన్న నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, కానీ ఈ నీళ్లు సముద్రపు నీళ్లుగాను ఉప్పు నీళ్లుగాను మారుతున్నాయి తప్ప సముద్రపు నీటిని మార్చగలిగేటువంటి సామర్థ్యం ఈ నదుల నీళ్ళకి లేవు. కానీ ఈ నది విచిత్రమైన నది ఏంటంటే అరాబాలో నుంచి, అరణ్యములో నుంచి సముద్రంలో పడుతుంటే సముద్రపు ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా మారుతున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ సముద్రం ఏంటంటే లోకము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనబడినటువంటి లోకముతో నింపబడిన మానవ హృదయాలు. ఈ మానవ హృదయాలు ఈ నింపబడినటువంటి ఉప్పు నీళ్లతో కూడినటువంటి పనికిరాని నీళ్లతో కూడినటువంటి హృదయాలలో ఈ పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు ఆ నీళ్లు మంచినీళ్ళుగా మార్చుతాయి. దేవుడి స్తోత్రాలు. ఆ హృదయాలని శుద్ధీకరించేటువంటి శక్తి ఈ పరలోకపు నదికి ఉన్నదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే
మన పాపములను కడిగేటువంటి నీళ్లుగా కనిపిస్తున్నాయి. ఈ లోకంలో నీళ్లు మలినాలను కడుగుతుంది, కానీ మానవుడు చేసిన పాపాలు కడగాలంటే పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి నీళ్లు నీలోనికి వచ్చినప్పుడు ఆ పాపములను కడిగేటువంటి నీళ్లుగా ఉన్నట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు ముందుగా లోపలికి వచ్చినప్పుడు వివిధమైన అనుభవాల్లోనికి నడిపిస్తాడు సహోదరులారా. ఆ అనుభవాల గురించి, స్టేజెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడిలో ఉండేటువంటి అనుభవాల గురించి, ఆ నీళ్ల లోతుల గురించి తర్వాత వారం మాట్లాడుకుందాం. కానీ పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి ఆ నీళ్లు మనలోనికి వచ్చినప్పుడు మొదటిగా మనలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగించబడతాయి. మన అంతరంగం కడుగుబడుద్ది. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్మ చేత మీరు కడగబడాలి అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు కడుగుతున్నాడంటే ఆయన జీవజలమై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి రాకుండా ఆ వ్యక్తి యొక్క పాపములు పూర్తిగా కడగబడవు ప్రియులరా. క్రీస్తు రక్తము వల్ల పాపములు పరిహరించబడుతున్నాయి, కానీ హృదయంలో ఉండేటువంటి పాపపు డాగులన్నీ కూడా కడగలిగే శక్తి పరిశుద్ధాత్ముడికి ఉన్నది. దేవుని వాక్యము, క్రీస్తు రక్తము, పరిశుద్ధాత్ముడు కలిపి హృదయాన్ని శుద్ధీకరిస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఈ నీళ్లు ఎవరైతే దాహం కలిగి దప్పి కలిగి ప్రభువుని అడుగుతారో, బాప్తిస్మం అనేది దైవజనుల ద్వారా ఇవ్వబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ యొక్క బాప్తిస్మం మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చేది. అది ఆయన అడగాలి. ఎవడు విశ్వసిస్తాడు? దప్పిగొనిన వాణిని నా యొద్దకు రానివ్వండి. దప్పిక చేత వెళ్ళినప్పుడు ఆయన దాహాన్ని తీరుస్తాడని కూడా మనం చేస్తున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత తిరిగి మనలో నుంచి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాని కడుపులో నుంచి జీవ జల నదులు పారును. నది కాదు పారేది, నదులు పారునట. ఇక వారు మాట్లాడుతూ ఉంటే అనర్గళంగా దేవుని వాక్యాన్ని వారు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క శక్తి వారిలో నుంచి ప్రవహింపు చేయడం మొదలు పెడుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఉబుకుచున్నటువంటి నీటి బుగ్గగా మార్చివేస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందటం ఈ నీళ్లతో బాప్తిస్వం పొందటంతో సాదృశ్యమై ఉన్నది. కనుక ఈ పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఈ నీళ్లు మనం త్రాగినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు మనం జీవిస్తాం. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం, పరిశుద్ధాత్మతో నడుస్తూ ఉంటాం ప్రియులరా. అలాగే ఆత్మీయ పోరాటంలో ఒకవేళ మనం అలసిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మరలా వచ్చి మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు. సాతాను శక్తులతో పోరాడేటువంటి శక్తిని ఇస్తాడు, మనల్ని జీవానికి నడిపిస్తాడు, క్రమశిక్షణతో నడిపిస్తాడని కూడా మనం చేస్తున్నాం. విచ్చలవిడి జీవితం కానీ, విచ్చలవిడి మాటలు కానీ, క్రమం తప్పినటువంటి క్రైస్తవ జీవితం కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే జీవించరు. పరిశుద్ధాత్ముడితో నింపబడినప్పుడు క్రమశిక్షణ కలిగి జీవిస్తాం. మనం జీవానికి పోతాం, నిత్య జీవానికి వెళతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్లతో పోలుస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో సంఘమునకు పరిశుద్ధాత్మ స్నానముగా బోధిస్తున్నాడు. అక్కడ సంఘమును నిర్దోషముగాను నిష్కళంకంగాను మహిమగలగ సంఘముగాను తన ఎదుట నిలవబెట్టుటకు వాక్యము చేత ఉదక స్నానము చేయించి అంటాడు. అంటే సంఘానికి కూడా పరిశుద్ధాత్మ చేత బాప్తిస్వం అనేటువంటిది ఆయన ఏర్పరిచాడు. అదే స్నానము. సంఘములు అందరూ పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. అప్పుడే సంఘము దేవునికి మహిమకరంగా ఉంటుంది, ఆయనకి ఇష్టకరంగా ఉంటుందని కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి జీవిస్తున్నావా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావా? నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటావు. నీలో ఒకవేళ గలిబిలిగా గజిబిజిగా నా జీవితం ఏమవుతుందో, నేను ఏమైపోతానో, నాకేంటో మనశ్శాంతి లేదు, నేను వెళుతున్న మార్గము క్షేమమేనా అనే గజిబిజి గలిబిలి నీలో ఉంటే ఖచ్చితంగా గ్రహించు సహోదరుడా, నీలో పరిశుద్ధాత్ముడు లేడని. పరిశుద్ధాత్ముడు ఉంటే నెమ్మదినిచ్చును. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నారు ఆయన. నీ ఆత్మలో కలవరం, నీ ఆత్మలో కంగారు, నీ ఆత్మలో ఒక రకమైన ఆందోళన ఉన్నదంటే పరిశుద్ధాత్ముడు పరిపాలన లేదని కూడా
గ్రహించాలని మనం చేస్తున్నాను. ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీకు పరిశుద్ధాత్మను గురించి పూర్తిగా తెలియకుండా ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నావేమో. అట్లాంటి బాప్తిస్మం కాదు అని బైబిల్ సెలవిస్తుందని మీకు మనవి చేస్తున్నాను. చివరిగా ఈ పరిశుద్ధాత్మ నీళ్లు ఎవరైతే త్రాగుతారో, ఎవరిలో అయితే ఈ పరిశుద్ధాత్ముడు ఉబుకుతూ ఉంటాడో, వాళ్ళు వెళ్ళిన చోటెల్లా కూడా అద్భుతాలు జరుగుతాయి. అనగా ఒక మాట చెప్పాలంటే, పాపం చేసిన వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. కనులేనోడికి కను రావడం, తెంగరోడు బాగుపడటం, కాళ్ళనోడు కాలు వచ్చేయటం అద్భుతం కాదు. ఎందుకంటే అవి మెడిసిన్ కూడా చేయగలుగుతున్నాయి. హాస్పిటల్కి వెళితే ఈ రోజున మనిషి పార్ట్లు మార్చేస్తున్నారు. కానీ ఒక్కటి చేయలేదు మెడిసిన్, ఒక్కటి చేయలేదు హాస్పిటల్స్, ఒక్కటి చేయలేదు సైన్స్. ఏంటి తెలుసా? దుర్మార్గుడిని మంచి వ్యక్తిగా మార్చలేవు. అలా మార్చగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అదే అద్భుతం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఒక దుర్మార్గుడిని మంచిగా మార్చుతావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దుర్మార్గులను మంచిగా మార్చుతావు. అంటే చెడిపోయిన నీళ్ళని మంచి నీళ్ళుగా మార్చుతావు. ఇదే పరిశుద్ధాత్మ నీళ్లు నీలో ఉంటాయనే సాదృశ్యం. ఆ నది ప్రవహించే చోటెల్లా జలచరములు బ్రతుకును. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో, యోసేపు పొతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. ఐగుప్తుడైనటువంటి పొతిఫరు సామాన్యమైన ఉద్యోగి కాదు, రాజదేహ సంరక్షకులకు అధిపతి. అతని ఇంట్లోనే 100 మంది దాసదాసీలు ఉంటారు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆర్థికంగాను ఆరోగ్యంగాను అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడి ఇంటికి ఆశీర్వాదం లేదట. ఈ పరిశుద్ధాత్ముడు జలములు లోపల ఎవరిలో ఉంటాయో, ఎవరు పరిశుద్ధాత్ముడి చేత నింపబడి నడుస్తారో, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికాడ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పాదం పెట్టిన కాడల్లా కూడా ఆశీర్వదించినట్లుగా ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడితో వాళ్ళు నింపబడి ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన ఇతరుని వంటి వాడు ఎవడూ లేడు అని ఫరో యోసేపుని చూసి అంటాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ తీరు, వాళ్ళ నడక కూడా మారిపోద్ది పరిశుద్ధాత్ముడు నిలబడినప్పుడు. అంతే. కనుక ఆ నీళ్లు త్రాగేవాడు తృప్తిగాను సంతోషంగాను ఆనందంగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. అలాగని కూడా మనం చేస్తున్నాను. మన శరీరం ఒక కొండ లాంటిది. ఆ కొండలో నివసించడానికి వచ్చినటువంటి జీవజలములే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు అనబడిన ఈ జీవజలములతో కూడినటువంటి ఈ కొండ, ఈ పాత్ర ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళ దాహాలు కూడా తీరుస్తుంది. ఇది దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ పాత్రగా మన శరీరం ఉన్నది సహోదరులరా. పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకులకు, పాపులను మార్చటానికి, పాపులను ప్రభువుకి శిష్యులుగా మార్చటానికి, వారు అనుదినము ఏకమనస్కులై దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచుచు రక్షింపబడిన వారిని వారితో చేర్చుచుండిరి అని ఉంటుంది. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అతను దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఈ నీళ్లు త్రాగువాడు అన్నటికి దప్పికొనడు. ఈ నీళ్లు త్రాగిన వాడి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే ఎక్కడికి వెళితే అక్కడ జలచరములు, అనగా మనుషులు బ్రతుకుతూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతుకుతారంటే మారుతూ ఉంటారు. మారిన వ్యక్తుల్ని దేవుని మందిరానికి చేరుస్తూ ఉంటారు అని కూడా మనం చేస్తూ, అట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును నన్ను దేవుని సంఘ నిర్మాణం కొరకు వాడుకొని ఆయన భూమి మీద ఆయన పని సంఘములో గొప్ప పరిచర్య మన ద్వారా జరిగించుకొనుగాక. ఆమె ప్రార్థన చేద్దాం, కళ్ళ మూసుకుందాం. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి వందనాలు. నీవు ఎవరిలోనికి వస్తావో వాళ్ళు బ్రతుకుతారంటున్నాడు. పరిశుద్ధాత్ముడా, నీ జీవపు నీళ్ల ద్వారా మేము స్నానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అని పోల్చావు.
అలాంటి బాప్తిస్మం అందరూ పొంది నడవటానికి కృప దయచేయండి. అలాగే నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నానా, దురాత్మచేత నడిపించబడుతున్నానా అని ప్రతి ఒక్కరూ వివేచించుకుంటానికి సహాయం చేయండి. అనుదినము రక్షింపబడిన వారిని సంఘములోనికి చేర్చేటువంటి ఆత్మను దయచేయండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పాపులను మార్చడానికి కృప దయచేయండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని రక్షణలోకి నడిపించడానికి కృప దయచేయండి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేసినటువంటి ప్రమాణాలలో నిలబడి ఉండటానికి సహాయం చేయండి. మా ప్రియులు ఎవరైనా బలహీనతల్లో ఉన్నట్లయితే ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ నీటిని పంపించి ఆ బలహీనతలను వారిలో నుంచి కడిగివేసి తుడిచివేసి స్వస్థపరచుమని అడుగుచున్నాను. హృదయాలలో ఉన్న మలినాలని కడిగి శుద్ధి చేయు పరిశుద్ధాత్ముడా. మేము పరిశుద్ధులుగా ఉండడానికి నడిపించి సహాయం చేసి దీవించమని, సత్యములో నడవటానికి కృప దయచేయమని మంచి దేవుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సమాధాన సహవాసము, భద్రత, కాపుదల కూడి ఉన్న మనకును భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును నిత్యము సదాకాలము తోడై ఈ ఎపిసోడ్కి సహాయం చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.